జనవరి 13వ తేదీ స్వామివారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీ భోగి గణపతి పీఠం వద్ద గోదా రంగనాథుని కళ్యాణం నిర్వహించి భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే వరకు హైందవ కుటుంబాల సతీ సమేతంగా ధనుర్మాస వ్రతం చేయడం వల్ల జన్మ జన్మాంతరంగా 7 తరాల పాటు శ్రీ లక్ష్మీనారాయణల వైకుంఠ భాగ్య సిద్ధి పొందగలుగుతారని పురాణ ఇతిహాస గ్రంథాల ఆధ్యాత్మిక సారాంశాన్ని గణపతి పీఠం తెలియజేసింది. ధనుర్మాసం ప్రార్థనకు అనువైన దివ్యమాసమని ప్రతి కుటుంబం పిల్లాపాపలతో వైష్ణవ ఆలయాలు సందర్శించడం వల్ల శుభ ఫలితాలు, సుప్రభాత సంధ్య వేళలో దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి వైభవం గృహప్రవేశం చేస్తుందని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. శనివారం ఉదయం సుప్రభాత వేళలో సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలోని స్వయంభూ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 65వ జపయజ్ఞ పారాయణ జరిగింది. గరుడవాహన లక్ష్మీనారాయణలకు వ్రతయజ్ఞంలో పాల్గొన్న దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి 108 వారాల వ్రత పూజ అనంతరం పీఠం ఆధ్వర్యంలో తిరుమల బస్సు యాత్ర, కోళ్ల సంబరం, భారీ అన్న సమారాధన జరుగుతాయని శ్రీవారి సేవా సమాజం ప్రకటించింది. దంపతులకు తాంబూలాలు ప్రదానం చేశారు. ధనుర్మాసం 2వ శనివారం సందర్భంగా గరుడ లక్ష్మీనారాయణులకి ఈ యొక్క వ్రత పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం జరగడానికి ప్రధానమైనటువంటి కారణం స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ భోగి గణపతి స్వామి వారికి కవచ యజ్ఞ ధారణ జరిగినటువంటి సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రతోటి 108 వారాల పాటు ఈ జపయజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా జనవరి నెలలో భోగి పండుగ రోజున ఇక్కడ శ్రీ స్వామివారి యొక్క ఆవిర్భావ దినోత్సవం భారీ అన్న సమారాధన కార్యక్రమంలో జరుగుతుంది. అందరూ కూడా పాల్గొని స్వామి యొక్క తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాలు స్వీకరించి క్షేమస్థైర్య, విజయ, అభయ, ఆరోగ్య సిద్ధిని అందరూ కూడా అందుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా భోగి గణపతి పీఠం స్వాగతిస్తోంది. ఈ యొక్క జపయజ్ఞ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత 108 వారాలు పూర్తయిన తర్వాత తిరుపతికి బస్సు యాత్ర, అదేవిధంగా కోల సంబరము, భారీ అన్న సమారాధన కార్యక్రమాలతోటి ఈ కార్యక్రమాలు పరిపూర్ణం అవుతాయి.